హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు లైఫ్ యూట్యూబ్ ఛానల్. మా మేనమామ వాళ్ళ కూతురు వాళ్ళ పాపదైతే బర్త్డే ఉంటే మేమైతే వెళ్తున్నాము చీమకుర్తికి. అన్నయ్య రావట్లేదు, వర్క్ ఉంది అని చెప్పేసి నేను, అక్క, పెదమ్మ, అమ్మ, పిల్లలం అయితే వెళ్తున్నాము. అందరం రెడీ అయ్యాము. మా మామయ్య అయితే ఇంకో చిన్న మామయ్య కార్ తీసుకొస్తున్నా అని చెప్పారు, అందుకని వెయిట్ చేస్తున్నాము. మామ తెచ్చిన మళ్ళీ మామ తెచ్చిన మళ్ళీ పువ్వులు మురువనన్నది ఒకరి చేత ఉట్టుకాయి తింటానన్నది. మా చిన్న మామ కార్ తీసుకొని వచ్చారు. ఇంటి దగ్గర మేము 15 minutes to 7కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇక్కడికి వెళ్ళేలోపు చీమకుర్తి 8:30 అయిందండి. కార్ దారిలో అయితే పాప అయితే ఇంకా బోరుగా ఉంది అని చెప్పేసి రైమ్స్ చెప్పడము, చిన్నోడితో ఆడుకోవడం ఇలా చేస్తూ ఉంది. ఇంక మొత్తానికి వచ్చేసాము. మేము వచ్చాక ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ కాలేదు. మా అమ్మ అయితే స్టార్ట్ అయిందేమో అని కొంచెం టెన్షన్ పడింది. ముందే వెళ్ళి వాళ్ళ అన్న వాళ్ళతో మాట్లాడుకోవాలి అని. ఇంకొచ్చేసిన తర్వాత పాప అయితే ఏడుస్తూ ఉంది. ఫస్ట్ బర్త్డే కదా, కొంచెం ఇరిటేషన్గా అలాగే ఎవరి దగ్గరికి వెళ్ళకుండా అలాగా. ఇంకా వాళ్ళ అమ్మ అయితే ఫ్రాక్ వేసేసి రెడీ అయ్యి అందరూ ఇంకొచ్చేసి కేక్ అయితే కట్ చేశారు ఫస్ట్. తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగారు. మా బాబు అయితే హ్యాపీ బర్త్డే అంటే క్లాప్స్ అయితే ఏం కొడుతూ ఉన్నాడు. పాప అయితే సైలెంట్గా చూస్తూ ఉంది. ఇంకా తర్వాత అందరూ అయితే కేక్ కట్ చేసిన తర్వాత అందరికీ కేక్ పెట్టారు. కేక్, చాక్లెట్లు ఇంకా పిల్లలకైతే పెట్టించాను నేను. బాబు తినలేదు, పాపకు పెట్టాను. ఇంకా బాబుకి నిద్ర వస్తుంది. అప్పటికి 9:30 అయింది. ఇంకా బాబుకి అయితే పాలు దాపిచ్చి నేనైతే ఇంకెత్తుకున్నాను. తర్వాత ఇంకా తినేసి వెళ్ళి మేము గిఫ్ట్లు తీసుకెళ్ళాం కదా, అవి అయితే ఇచ్చేసి ఇంకైతే వచ్చామండి. పాప అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఏడ్చిందండి. మా పిల్లలు అయితే వాళ్ళ ఇద్దరు బర్త్డేస్కి అంటే ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం ఏడ్చారు, తర్వాత ఇంకా చాలా అంటే చాలా బాగున్నారు. కానీ అమ్మ అయితే ఎక్కువ ఏడుస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.